వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు. మురళీ మనోహర్ గారు, మీరు ఆల్రెడీ ఎంతో మందికి పాఠాలు నేర్పించిన ప్రొఫెసరే. సో ఈ రోజు చూసుకున్నట్టయితే మేము ఏ మతాన్నైనా స్వీకరిస్తాం. మాకు గతంలో ఏ దేవాలయం తిండి పెట్టలేదు, ఏ దేవాలయం మాకు వైద్యం చేపియలేదు, ఏ దేవాలయం మాకు చదువు నేర్పియలేదు. సో మేము ఆ కులంలో పుట్టి మా ఇష్టమైన దేవుని మేము మొక్కుకుంటున్నాం. అయినా వీళ్ళకి ఎందుకు ఈ బాధ, ఎందుకు మా పైన ఈ విధంగా పగ తీర్చుకుంటున్నారు అన్నట్టు కూడా సుప్రీంకోర్టు వాక్యాన్ని తప్పు చేసి మాట్లాడుతున్నటువంటి తీరు ఏమంటారు? నేను ఈ మాట్లాడే వాళ్ళకి అందరికీ నా ప్రశ్న ఏంటంటే, మీ మీద ఎవరు కక్ష సాధిస్తున్నారు? ఎవరు వాళ్ళు? అదృశ్య శక్తి ఎవరు? సుప్రీంకోర్టు మీ మీద కక్ష సాధిస్తుందా? ఏం చెప్పదలుచుకున్నారు? టోటల్గా ఏంటంటే మోడీ ప్రభుత్వం ఏదో చేస్తుంది అని ఆయన మీద నెట్టాలని చూస్తున్నారు. తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇది కొత్త కాదు, ఇటువంటి 100 తీర్పులు ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలే గుర్తింపు పోయింది, ఉద్యోగాలు పోయినాయి, కొందరు ఏమో రకరకాల. ఎప్పుడైతే మీరు కన్వర్ట్ అయ్యిండ్రని తెలవంగానే మీ దళిత సర్టిఫికేట్ చెల్లదు అని సుప్రీంకోర్టు 100 ఆర్డర్లు ఉన్నాయి ఇప్పటికే దేశమంతా కూడా. ఎందుకంటే ఇది 1950లో వచ్చింది. ఇది చివరి ఆర్డర్ అంతే, ఈ మధ్యలో వచ్చింది. దీంట్లో ఉన్న మతలబ్ అంతా ఏంది అంటే, ఒక చర్చి ఫాదర్, నువ్వు క్రిస్టియన్ కాకుండా ఫాదర్ కాలేవు, ఇక పాస్టర్ కాలేవు. కానీ నువ్వు క్రిస్టియన్ అయిపోయినావు, పాస్టర్ అయిపోయినావు, మంచి మాటలు 2 చెప్పేటోడి, రోజు చర్చిలో కూర్చొని 4 మంచి మాటలు చెప్పేటోడి. అబద్ధం చెప్పకూడదు. నువ్వు దుర్మార్గంగా అబద్ధం చెప్తావా? నువ్వు దొంగ సర్టిఫికేట్ ఒకటి క్రియేట్ చేసి నేను దళితులని వెనకటికి నువ్వు ఉన్నావు, ఇక్కడ పుట్టిండవచ్చు, పాత సర్టిఫికేట్ ఉండవచ్చు, కానీ నువ్వు మారినావు కదా, పాస్టర్ కూడా అయిపోయినావు కదా. అయినాక కూడా ఆ సర్టిఫికేట్ పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతావా? నీ ల్యాండ్లో పోయి చర్చ్ కట్టినావు, ఆయన రాజురెడ్డి అనేట ఆయన చర్చ్ కట్టినావు, పర్మిషన్ ఉందా చెప్పమని. పోనీ ఇంత కట్టిండు కదా, దానికి ఓ పేపర్ ఉంది మాకు అని చెప్పమనండి. నిజాయితీ ఉండాలి. ఒక చర్చ్ కట్టినప్పుడు దాని పునాది సక్రమైన రాయి వేయాలి కదా. రేపు ప్రజలకు ఏం నిజాయితీ చెప్తావు? నువ్వు పోయి బరి తెగించి అట్రాసిటీ, నన్ను మాదిగోడు మాలోడు అన్నాడని చెప్పేసి, నువ్వు ఎవరో తెలియదు, ఆయన చర్చ్ ఫాదరు. తర్వాత తెలిసింది అరే ఆయన ఇట్లనంట అని తెలిస్తే, సారీ నా అసలు ఎస్సీనే కాదని కేసు పెట్టాడు. పెడితే అవును కాదు కదా, చలో నువ్వు సర్టిఫికేట్ చెల్లదు అని చెప్పేసింది. దీంట్లో తప్పేముంది? హైకోర్టులో చెప్పింది. అప్పుడైనా సిగ్గు రావాలి, ప్రపంచం అంతా చూస్తారు. సుప్రీంకోర్టుకు పోయినావు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది నీకు బుద్ధి లేదు, పోనాడు అని. ఈరోజు బాపట్ల అదేంటి వచ్చిందో అక్కడ సర్టిఫికేట్ పీకేసినాక నేనేమంటున్నా అంటే, సోకాల్డ్ పాస్టర్లు అందరూ కూడా ఇప్పుడు సమావేశాలు పెడుతున్నారు కదా, మీరు దళితులుగా ఉండాలంటే క్రిస్టియన్గా ఉండి మీరు ఎట్లా డిమాండ్ చేస్తారు? మీరు ఈరోజు ఇది డిమాండ్ చేస్తున్నారు. పైనుంచి మీరు ఏమంటున్నారంటే, వాదన ఏం నడుస్తుంది అంటే, ఇప్పుడు ఇది రాజ్యాంగ విరుద్ధం అని అంటున్నారు. ఎట్లా రాజ్యాంగ విరుద్ధం? ఇప్పుడు రాజ్యాంగంలో ఏది ఉందో దాని ఆ ప్రకారమే జడ్జిమెంట్ ఇస్తారు. జడ్జిమెంట్ రాజ్యాంగ విరుద్ధం అనే వాళ్ళందరి పైన కేసులు వేస్తాం మేము. ఆర్ఎస్ ప్రవీణ్ మీద కేసు వేస్తాం, అలా మాట్లాడిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరి మీద కేసేస్తాం. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న దాని ప్రకారమే తీర్పు ఇచ్చారు. ఒకటి. రెండవది, నువ్వు మాకు కులం పోలేదు, ఆడ ఉంటే వివక్ష ఉంది, ఈడొచ్చినా కూడా వివక్ష ఉంది. మరి క్రిస్టియన్లుగా వచ్చిన తర్వాత వివక్ష ఉంటే ఈడెందుకు నువ్వు పని లేక ఆడికి రా ఊరికే. వాడు హిందూ నీకు దూరం పెట్టిండు కదా, ఊరికి బడికి గుడికి దూరం పెట్టిండు, అన్యాయం చేసిండు. అదే హిందూ నువ్వు ఏం చేసిండు? అరే మా తమ్మునికి అన్యాయం చేసినాం నిజమే అని అంబేద్కర్ అడగంగానే రాజ్యాంగం రాస్తుంటే ఒక్క హిందూ కూడా అంబేద్కర్ను వ్యతిరేకించారు. ఇవ్వండి మా తమ్మునికి అన్యాయం చేసినాం మేము, రిజర్వేషన్స్ ఇవ్వండి అని ఇచ్చిన. జనాభా ఇంత పెరుగుతుంటే అంత రిజర్వేషన్ పెంచమని కూడా చెప్పారు. ఎవరు ఇచ్చిండ్రు? హిందువు కదా ఇచ్చింది, హిందువు కాదా? రాజ్యాంగం ఇచ్చారు. రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చిందా? ఈ దేశమే హిందువులది. ఇప్పుడు నీ జనాభా 15 ఉన్నప్పుడు 15% 15 రిజర్వేషన్, ఇప్పుడు 18 ఇచ్చిండ్రు. ఇవన్నీ ఎవరికి తగ్గుతున్నాయి? బీసీలకు తగ్గుతున్నాయి కదా. మరి బీసీ హిందువు కదా? బీసీలు వీళ్ళందరూ హిందువులు కోల్పోయి నీకు ఇస్తున్నారు కదా. ఎందుకు ఇస్తున్నారు చెప్పు? నీకు నాకు చుట్టరికం ఉంది, రక్త సంబంధం ఉంది కదా. నేను తప్పు చేసిన, అరే మా అయ్య వచ్చి చెప్తున్నా, అరే తమకి అన్యాయం చేసినావు రా అనగానే మా అంబేద్కర్ మహాశయుడు చెప్పిండు మాకు, అరే నువ్వు తప్పు చేసినావు రా అంటే, ఓకే మరి నన్ను ఏం చేయమంటావు? పాప పరిహారం చేసుకుంటుంది హిందువు. అదే హిందువుని పట్టుకొని నువ్వు డెంగ్యూ వ్యాధి, ఆ వ్యాధి, ఈ వ్యాధి అని మాట్లాడుతారు దుర్మార్గులు దేశం అంతా కూడా. కనుక ఇది హిందూ సమాజం యొక్క ఇంటి సమస్య. కనుక క్రైస్తవులు, ఇస్లాము వీళ్ళందరూ వచ్చి దీంట్లో జోక్యం చేసుకొని ప్లే చేస్తున్న ఒక పెద్ద డ్రామా ఇది దేశం అంతా కూడా. దీన్ని హిందూ సమాజం మేము వీళ్ళతో నిలబడతాం.
ఇక్కడ చిన్న నా డౌట్ ఏంటంటే సరే ఈ అవేర్నెస్ అనేది సంఘ పరిధిలో కావచ్చు, సో అండ్ సో ఆర్గనైజేషన్ వరకు ఉంది, కింది స్థాయి వరకు తీసుకెళ్లడంలో మీరు ఎలాంటి పాత్ర పోషిస్తారు? ఈ రోజు రౌండ్ షేర్ టేబుల్ యొక్క ఉద్దేశమే అది. కనుక ఇది కన్సెన్సస్ డెవలప్ చేస్తున్నాము. మొత్తం ఇది ఇక్కడ స్టార్ట్ అయింది, తెలుగు ఏరియాలనే స్టార్ట్ అయింది. అన్ని గ్రామాన మేము సభలు పెడతాము. ముఖ్యంగా దళితులను, హిందువులుగా ఉన్న వాళ్ళతోటి ఈ సమావేశాలు జరుగుతాయి. కానీ కన్వర్ట్ అయిన వాళ్ళను మేము కలుపుకోపోతాం, మేము ఆహ్వానిస్తాం. ఈ రౌండ్ టేబుల్స్కి వాళ్ళకి ఆహ్వానిస్తాం, భరోసా ఇస్తాం, మాతోటి నిలబెట్టుకోం. వాళ్ళు ఏం కొంపలు మునిగేది ఏం లేదు. ఇప్పటికిప్పుడు వాళ్ళ జడ్జిమెంట్ వచ్చింది కనుక ఇక కన్వర్ట్ అయిన వాళ్ళంతా కొంపలు మునిగి అయిపోయిన వీళ్ళ పని ఏం కాదు. వాళ్ళు దళితులే. యేసు ప్రభు పూజలు చేసుకుంటా అంటే చేసుకోండి. ఇంట్లో 10 దేవుళ్ళు అయ్యాక 11 దేవుని పెట్టండి, మీరు ప్రభువుని పెట్టుకోండి, ఎవడన్నా వద్దన్నాడు. కానీ ఆ చర్చికి పోయి చర్చి యొక్క అంతర్జాతీయ ప్లాన్ లో నువ్వు కూడా ఒక భాగం అవుతా, ఈ దేశం కొంప ముంచుతా అంటే ఊరుకునేది లేదు.